కేకే సర్వే రిపోర్ట్ అంటే ఆయన గతంలో ఎన్నికల ముందు సర్వే చేశారు. మీరు చూస్తున్నారు కేకే అంటే ఈయనే అందరికీ తెలుసు దాదాపుగా. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి కేవలం 14 స్థానాల లోపే ఆ పార్టీకి సీట్లు వస్తాయని చెప్పేసి సంచలనం సృష్టించారు ఈయన కేకే గారు. ఈయన పేరే కేకే. ఆ సర్వే చేసినప్పుడు చాలామంది ఈయన మీద ఇష్టానుసారంగా మాట్లాడారు. ఈయన మత్స్యమితం లేకుండా మాట్లాడుతున్నాడు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటి, 14 స్థానాలు ఏంటి, 9 నుంచి 14 చెప్పాడు ఈయన. సింగిల్ డిజిట్ వచ్చిన ఆశ్చర్యం లేదని. బహుశా ఆయనకు మతి భ్రమించిందేమో అని చెప్పేసి అందరూ అనుకున్నారు ఈయన్ని. తీరా రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈయనెవర్రా బాబు ఇంత టాలెంటెడ్గా ఉన్నాడని చెప్పేసి అసలు ఈయన దగ్గరికి గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఉన్నటువంటి మీడియా ఛానల్ అన్నీ కూడా ఈయన ఇంటర్వ్యూ కోసం క్యూ కట్టాయన్నమాట. క్యూ లైన్ ఎక్కడైనా ఒక 20 నిమిషాలు టైం ఇస్తే చాలు అని చెప్పేసి అంత పాపులారిటీ సంపాదించుకున్న వ్యక్తి కేకే. కేకే సర్వే అంటే ఇప్పుడు ఇండియాలో తెలియని వ్యక్తి లేరు. అయితే ఇప్పుడు ఈ కేకే సర్వే రిపోర్టు 1 ఇయర్ ఆంధ్రప్రదేశ్లో 1 ఇయర్ కూటమి పాలనకు సంబంధించి ఆయా పార్టీలు కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏ విధంగా వాటి పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పేసి నేను ఒక రిపోర్ట్ ఇస్తే జనసేనకు డేంజర్ బెల్స్ స్పష్టంగా మోగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆ పార్టీ గత ఎన్నికల్లో 21 స్థానాలు సంపాదించి 100% స్ట్రైక్ రేట్ సాధించింది. ఈయనే చెప్పాడు 21 జనసేన సాధిస్తుందని చెప్పింది ఈయనే. మరి అది నమ్మినప్పుడు ఇప్పుడు మీ పార్టీ డేంజర్లో ఉంది. మీ పార్టీ అసలు మిగతా పార్టీలతో పోల్చుకుంటే తెలుగుదేశం, బీజేపీ, వైఎస్ఆర్సీపీతో పోల్చుకుంటే అసలు జనసేన ఎక్కడో ఉందని చెప్పేసి ఏం చెప్తుంటే పాపం చాలామంది జన సైనికులు ఏం తిడుతున్నారు. ఈయనేదో కావాలని చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఏదో అని చెప్పిస్తున్నాడని. ఇట్లానే జగన్మోహన్ రెడ్డి అని కూడా ఆయన పార్టీ కార్యకర్తలు ఇదే విధంగా అసలు జాకీలు వేసుకుంటూ వచ్చారు. చివరికి ఏమైంది పాపం 11 స్థానాలు పరిమితం అయిపోయాడు. ఆయన అబద్ధాల్లో బతికే విధంగా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా. అన్నా అసలు నువ్వు మామూలుగా డీబీటీ పద్ధతి ద్వారా నువ్వు ఇచ్చినటువంటి పథకాలు ఈ దేశంలో ఎవరు ఇవ్వలేదు, ఈ ప్రపంచంలోనే ఇవ్వలేదు. అసలు రాజశేఖర రెడ్డి గారిని కూడా ప్రజలు మర్చిపోయారు. సంక్షేమం అంటే జగనన్న, జగనన్న అంటే సంక్షేమం అని చెప్పేసి పాపం ఆయనకు ఆ స్థాయిలో చెప్పారు. ఆయన నిజమే కావాలనుకున్నాడు. ఆయనకి ఆరామస్తాన్ సర్వే సంస్థలు 120 సీట్లు 130 సీట్లు వస్తాయి. అస్సలు మనం ప్రచారాన్ని చేయకపోయినా 100 సీట్లు మనకు తగ్గదని చెప్పారు. పాపం అట చెప్పి 11 స్థానాలు వచ్చినాయి. ఆ 11 స్థానాలు వచ్చిన తర్వాత ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారు వెక్కి ఏడ్చాడు ఇంట్లోకి వెళ్ళి. మీరు అందరూ చూసే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత, ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన కళ్ళు ఎర్రగా ఇంతలోన వాసి ఉంటాయి. ఇప్పుడైనా యూట్యూబ్లో కొడితే వచ్చింది. అది ఫ్యాక్ట్ అది. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ వారు అభిమానించే పార్టీయో, నాయకుడో, హీరోనో వారి మీద వాస్తవాలు ఏదన్నా చెప్తే అవి కాస్త వారికి నెగిటివ్గా ఉంటే తట్టుకోలేకపోతున్నారు. మనము ఎవరు బాగైనా కోరుతున్నామంటే వారి నెగిటివ్స్ కూడా మనం ఎత్తి చూపినప్పుడు మాత్రమే మనం వారు బాగు కోరుతున్నట్టు, లేకపోతే ఖచ్చితంగా వారు నాశనం చేస్తున్నట్టే. సో మరి ఇప్పుడు ఈ కేకే గారు ఇచ్చిన ఈ సర్వే రిపోర్టుకు సంబంధించి మరి పాపం ఈయనకి ఇప్పుడు జనసేన వాళ్ళందరూ ఈయన గట్టిగానే కొంతమంది పొగిడేవాళ్ళు పొగుడుతున్నారు, తిట్టేవాళ్ళు తిడుతున్నారు. నీకేం తెలుసా సంవత్సరంలోకే అని. అయితే అది కాదు కదా. ఇప్పుడు ఈయనేం చెప్తున్నాడు ఒకసారి చూద్దాం. ఈయనేం చెప్తున్నాడు. కిరణ్ గారు ఈయన పేరు. సో ఈయన సర్వే సంస్థ పేరు కేకే. అయితే పార్టీ మీద కేడర్ నమ్మకం కోల్పోతున్నారు. పార్టీ మీద కేడర్ నమ్మకం కోల్పోతున్నారంట జనసేన పార్టీ మీద. గ్రామం, మండలం, నియోజకవర్గ, జిల్లా, జోనల్ స్థాయిలో ఇంకా సరైన నిర్మాణం జరగటం లేదు. అది వాస్తవమే. అసలు నిర్మాణం ఎక్కడ జనసేన పార్టీకి? అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గం ఇన్ఛార్జీని బలంగా తయారు చేసి అక్కడ ఏదైనా నిర్మాణం చేసి జిల్లా ఇన్ఛార్జీలని, జిల్లా అధ్యక్షుల్ని కొత్తగా నియమించి పార్టీ బలోపేతం చేస్తారని చెప్పి అందరూ భావించారు. ఇప్పుడు 21 వచ్చినాయి కదా, రేపు పొద్దున 61 వస్తే, తర్వాత 121 వస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు కదా అని. కానీ ఆ పరిస్థితి లేదు ఇక్కడ. ఎందుకని నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు ఎందుకు పనిచేయట్లేదు, ఇన్ఛార్జీలు ఎందుకు పనిచేయట్లేదు తెలియదు. ఎందుకు చేయట్లేదంటే పాపం ఎవరికి తెలియదు. ఏంటంటే వాళ్ళు ఒకటి చెప్తారు, మాకు సరైన ఆదేశాలు లేవు పార్టీ ఆఫీస్ నుంచి అని. ఇక్కడ మరి సర్వే రిపోర్ట్ మాత్రం చాలా దారుణంగా పడిపోయింది జనసేన. కేడర్ నమ్మకం కోల్పోయిందంట. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి రిపోర్ట్. దీని మీద ఆషామాషిగా కొట్టిపారేసి, లేకపోతే ఈ యొక్క రిపోర్ట్ని అరే ఈ పరిస్థితి ఇలా ఉందని హెచ్చరించిన వాడిని వాడిని తిట్టి, ఇప్పుడు ఈ సర్వే రిపోర్ట్ బాగలేదు, ఇది పార్టీ పరిస్థితి ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఎవరన్నా పార్టీ మేలుగోరు వాళ్ళు చెప్తే వెంటనే వీడు కోవట్టు, వీడు వైఎస్ఆర్సీపీ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, అందుకనే వీడు జనసేన మీద వ్యతిరేకంగా చెప్తున్నాడు అని చెప్పేసి కొంతమంది ముద్రేసే ప్రయత్నం. అంటే అది ఎవరో తెలుగుదేశం వాళ్ళే చేసేది అది. ఎందుకంటే జనసేన డౌన్ అవుతుందని చెప్పేసి ఎవడన్నా చెప్పడం తెలుగుదేశం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకంటే జనసేన డౌనే అవ్వాలి. వాళ్ళు డౌన్ అయితేనే కదా వీళ్ళు అప్పులో ఉండేది. జనసేన అప్పు అయిపోతే టీడీపీ డౌన్ అయింది కదా. సో కాబట్టి వాళ్ళ యొక్క మైండ్ గేమ్లో జనసేన పడిపోయింది. ఎప్పుడో పడిపోయింది, ఇప్పుడే కాదు. కాబట్టి నియోజకవర్గ స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే
పక్కన ఒక కుర్చీ వేయడు జనసేన ఇన్ఛార్జి కూర్చోడానికి. 100 నియోజకవర్గాలు ఇదే పరిస్థితి 175లో. అక్కడే వచ్చింది వ్యతిరేకత. కానీ జనసేన ఎమ్మెల్యే ఉన్న దగ్గర టీడీపీ ఇన్ఛార్జి కనుక కుర్చీ అయిపోతే వాడు జనసేన ఎమ్మెల్యే కుర్చీ కూడా అతను లాగేస్తాడు. వారి పరిస్థితి అలా ఉంది అక్కడ. సో ఇది ఫ్యాక్టు, ఇది జరుగుతుంది. వారు ఏం చేస్తారు, జనసేన ఎమ్మెల్యే కుర్చీ లాగేస్తారు వాళ్ళు టీడీపీ ఇన్ఛార్జీలు వారి కుర్చీ అయిపోతే. కానీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర అసలు అధికారికంగా ఒక ప్రోటోకాల్ జనసేన ఇన్ఛార్జికి లేదు. 100కు పైగా నియోజకవర్గాల్లో, నేను చాలా తక్కువ చెబుతున్నాను, 150 నియోజకవర్గాలు అనొచ్చు. ఎక్కడో ఆ గుడివాడ లాంటి నియోజకవర్గాల్లో వెనుగండ్ల రాము గారు అక్కడ బుర్రగడ్డ శ్రీకాంత్ గారికి జనసేన ఇన్ఛార్జిని తమ్ముళ్ళగా చూసుకుంటూ మరి పక్కనే కుర్చీ వేసి కూర్చోబెట్టుకుంటున్నాడు ప్రతి అధికారిక ప్రోగ్రాంలో కూడా. అలాంటి ఓ 10 నియోజకవర్గాలు అంటే పట్టు అని 175లో భూతద్దం వేసి ఎతికితే, అది కూడా ఆయన కొత్త ఆయన కాబట్టి, ఎన్ఆర్ఐ కాబట్టి, యంగ్స్టరు, కుర్రోడు, చదువుకున్నాడు, విద్యావంతుడు కాబట్టి ఆయన అవకాశం కల్పిస్తున్నాడు. మిగతా దగ్గర అసలు పరిస్థితి లేదు అసలు అట్లా. సో ఇదే చెప్తున్నాడు ఈయన. వ్యతిరేకత ఎందుకు వచ్చింది? ఇప్పుడు నేను ఏదైతే చెప్పిన అంశాలు ఏదైతున్నా ఆ అంశాల వల్ల ఈ పార్టీకి ఇక్కడ వ్యతిరేకత వచ్చింది. పార్టీ మీద క్యాడర్ నమ్మకం కోల్పోతుంది. ఉదాహరణ, ఎవరైనా సరే తెలుగుదేశం వాళ్ళు జనసేనను కొట్టారు అనుకోండి, మమ్మల్ని కొట్టారు అని చెప్పేసి గలం ఎత్తితే వాడు సస్పెండ్ అవుతాడు జనసేన నుంచి. గ్రౌండ్లో అదే జరుగుతుంది. తెలుగుదేశం వాళ్ళు ఇబ్బంది పెట్టినా గమ్మున ఉండాలి. కానీ జనసేన వాళ్ళు ఎక్కడన్నా తెలుగుదేశం వాళ్ళు ఇబ్బంది పెట్టే నియోజకవర్గాలు ఉంటే అసలు వాళ్ళు ఊరుకోరు. ఉదాహరణ చూస్తే నెల్లిమర్రి నియోజకవర్గంలో లోకం మాధవి గారి మీద బహిరంగంగానే అక్కడున్న తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు, బహిరంగంగానే. మరి ఎక్కడైనా ఒక్క తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్న దగ్గర జనసేన ఇన్ఛార్జి ఆ ఎమ్మెల్యే మీద ఫైటింగ్కి వెళ్ళిన పరిస్థితి ఉందా? అసలు అంత ధైర్యం లేదు అక్కడ. అసలు పిఠాపురం నియోజకవర్గంలోనే ఏదో మట్టి ఇసుక అక్రమంగా తోకుపోతున్నారని వర్మగారు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఉన్న నియోజకవర్గంలోనే ఆయన బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన. అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్న నియోజకవర్గం, కుప్ప నియోజకవర్గంలో అవినీతి జరగట్లేదా? అన్ని దగ్గర జరిగింది అవినీతి. అవినీతికి లేదు అంతం అని. మరి అక్కడ ఎవరన్నా జనసేన ఇన్ఛార్జ్ పెడితే ఊరుకుంటారా? కొడతారు అక్కడ, ఊరుకోవటం కాదు. సో ఇది జరుగుతుంది. ఇది నేను చెప్తుంది కాదు, ఇది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రిపోర్టు. ఆ రిపోర్ట్నే కేకే గారు చెప్పారు, ఆయన చెప్పిందే నేను చెబుతున్నా. బేసిక్గా ఇప్పుడు మన ప్రోగ్రాం చూసిన వాళ్ళు 199 మందికి ఇది వాస్తవం అని తెలుసు, కానీ వాళ్ళు జీర్ణించుకోలేరు దీన్ని. కారణం అనేక కారణాలు ఉండొచ్చు వాళ్ళకి. సో ఇది కేకే రిపోర్ట్ అయితే ఈ విధంగా బలంగా చెప్తుంది. భవిష్యత్తులో 60 సీట్లలో జనసేన పోటీ చేయాలంటే ఆ స్థాయిలో పునాదులు లేవు. 60 సీట్లు అంటే చిన్న విషయం ఏంటి? 60 సీట్లో పోటీ చేయాలంటే పునాదులు లేవు. అసలు 60 సీట్లో పోటీ చేయాలన్న ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉందో లేదో తెలియదు, కానీ ఈయన మాత్రం చెప్తున్నాడు కేకే గారు. ఈ కిరణ్ గారు, కేకే సర్వే సంస్థ అధినేత, CEO. అది పరిస్థితి. 60 సీట్లో పోటీ చేయండి, పునాదు లేదు. అఫ్కోర్స్ సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది, పునాదులు వేయొచ్చు, దానికేం తప్పులేదు. కానీ ఇప్పుడున్న రిపోర్ట్ ఇది. అదేవిధంగా మిగతా పార్టీలతో పోలిస్తే జనసేన పార్టీ ఎక్కడో ఉంది. వాస్తవం. జనసేన పార్టీ ఎక్కడ ఉంటుంది? చర్చా వేదికలో ఉంటుంది జనసేన పార్టీ, సోషల్ మీడియాలో ఉంటుంది జనసేన పార్టీ. కానీ గ్రౌండ్లో పనిచేసేవాడు ఎవరు? అందరు నాయకులు. ఇక్కడ జనసేన కార్యకర్తలు కూడా వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, సోషల్ మీడియాలో 4 పోస్టులు పెట్టి 10 లైకులు 100 కామెంట్లు రాగానే వాళ్ళు నాయకులుగా ఫీల్ అవుతారు. అక్కడ ఎవరైనా ఒక ఇన్ఛార్జిని పవన్ కళ్యాణ్ గారు నియమిస్తే అతను పని చేయబోతా ఉంటే అతని మీద వీళ్ళు కంప్లైంట్ చేస్తారు అక్కడ. సో అక్కడ అది లోపం ఆ పార్టీలో. ఆ పార్టీ గ్రౌండ్లో ఉండటం తక్కువ, సోషల్ మీడియాలో ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో. అది అధికారంలోకి వచ్చా మరీ పెరిగిపోయింది. లేకపోతే అసంతృప్తులు ఉంటాయి. తెలుగుదేశం వాళ్ళకి కూడా ఉంటుంది. జనసేన లేకపోతే ఆ 21 సీట్లు మేమే కదా, పోనీ మేము గెలవకపోయినా అక్కడ మేము ఇన్ఛార్జీలుగా ఉండేవాళ్ళం కదా, అనఫిషియల్ ఎమ్మెల్యేగా పెత్తనం చలాయించేవాళ్ళం కదా, వాళ్ళకి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఈ కేకే సర్వే సంస్థ ఇచ్చిన రిపోర్టు జనసేనకి డేంజర్ బెల్స్. ఆ పార్టీ క్యాడర్ పార్టీ మీద అసంతృప్తి వచ్చింది. ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారికి సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత చెప్పారు చాలామంది. ఆయన ఇలా మీరు అబద్ధం చెప్తున్నారు, సర్వే రిపోర్ట్లు కావాలని. ఆయనకేంటి జగన్మోహన్ రెడ్డి గారికి? జగన్ గారు 175లో 150 స్థానాల్లో మనము అసలు ఎవరు నిలబెట్టినా, దారిని పోయే దాని తెచ్చి నిలబెట్టినా వాడికి 25,000 30,000 మెజార్టీ వచ్చిందని ఆ స్థాయిలో చెప్తే ఆయనకు వినటానికి అప్పుడు వినసొంపుగా ఉంది. వాస్తవాలు చెప్తే ఆయనకి ఎక్కడ మింగుడు పల్లా. వాస్తవాలు ఇప్పుడు తెలిసింది ఆయనకి, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వాస్తవం తెలిసింది. ఇప్పుడు ఆయన అబద్ధంలో బతకట్లేదు, ఇప్పుడు ఆయన నిజంలో బతుకుతున్నాడు. కాబట్టి మరి ఈ పార్టీ వీరు ఇచ్చిన సర్వే ప్రకారం, ఎందుకంటే ఇక్కడ జనసేన వీక్ అయిపోతే తెలుగుదేశం కూడా వీక్ అయిపోయింది. ఇక్కడ తెలుగుదేశం ఏదో జనసేన మేము నాశనం చేస్తున్నాం, మేము మింగేస్తున్నాము,
అని అనుకుంటూ పొరపాటు. జనసేన డౌన్ అయిందంటే తెలుగుదేశం అట్టర్ ఫ్లాప్ అయినట్టే. ఇప్పుడు ఈ పార్టీ కార్యకర్తలు తక్కువ వేసుకున్న 2019లో 20 లక్షల ఓట్లు అయితే 2024లో కనీసం 40 లక్షల ఓట్లు ఉండేవాళ్ళవి. మరి ఈ 40 లక్షల ఓట్లు రేపొద్దున మీ మీద అసంతృప్తితో, తెలుగుదేశం మీద అసంతృప్తితో మేము ఓట్లు వేసినా మమ్మల్ని బానిసలుగా చూశారు, మమ్మల్ని పట్టించుకోలేదు, తిరిగి మమ్మల్ని కొట్టి మా మీద కేసులు పెట్టారు, అంతా వాళ్ళే సంపాదించుకుని వాళ్ళే దోచుకున్నారు, మాకు కనీసం అవకాశాలు కూడా కల్పించలేదని వాళ్ళకి ఇసుకు పుట్టి అందులో కనీసం ఒక 10-15 లక్షల మంది కనుక వైసీపీకి ఓటు గుద్దారనుకోండి, మీ సీట్ ఖాళీ అయిపోయింది. మీ సీట్ ఖాళీ అయిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి అయితే మీ సీట్లు చింపేస్తాడు ఆయన. ఇక్కడ అది సమస్య. ఇటు జనసేనకి ఏం కాదు మళ్ళీ, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ జనసేన మీద ఫైటింగ్కి రాలేదు. ఫైటింగ్ వస్తే జనసేన మించిన ఫైటర్స్ ఎవరు లేరు ఇక్కడ. ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుడు సమానం ఆ పార్టీలో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అసలు అనుకోడు కూడా. మొన్ననే అనవసరంగా పవన్ కళ్యాణ్ గారు గెలుక్కొని 11 తెచ్చుకున్నాను నేను, కాబట్టి ఈ పార్టీ జోలికి రాడు, ఆయన తెలుగుదేశం మీదకి వస్తాడు రేపు. కాబట్టి జనసేనని గ్రౌండ్లో బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత కూడా తెలుగుదేశం మీద ఉంది. అదే చెప్తాడు చంద్రబాబు గారు అనేక సందర్భాలు. ఆయన అదే చెప్పింది, ఎన్నికలు అయిపోయినాయి కదా, వాళ్ళతో అవసరం తీరిపోయిందంటే మళ్ళీ ఎన్నికలు వస్తే మనకి ఇబ్బంది అవుతుందని. సో మరి ఆయన చెప్పింది దాన్ని కూడా వీళ్ళు ఫాలో అవ్వట్లేదు తెలుగుదేశం క్యాడర్. ఇక్కడ జనసేన అధినేత, టీడీపీ అధినేత ఒకరి కోసం ఒకరికి ఒకరుగా ఉంటున్నారు, లోకేష్ గారు వీళ్ళందరూ కలిసి. కానీ క్యాడర్ మాత్రం ఒకరినొకరు తొక్కుకొని పైకి రావాలని చూస్తున్నారు. కానీ ఇక్కడ నలిగిపోతుంది జనసేన నలిగిపోతే తెలుగుదేశం నలిగిపోయింది. సో తెలుగుదేశం నలిగిపోతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అధికారంలోకి. ఆయన వచ్చిన తర్వాత ఇద్దరు నలిపేస్తాడు. ఇది తెలిసింది, ఫ్యాక్ట్ ఇది. సో చూద్దాం మరి ఈ రిపోర్టుతో అయినా సరే కనీసం ఈ అధిష్టానాల ఆలోచన మారి మరి గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలకి, లేకపోతే నాయకులకి, జిల్లా అధ్యక్షులకి, జిల్లా ఇన్ఛార్జి మంత్రులకి ఏదన్నా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మరి రాజ్యాధికారం ఫలాలు సమంగా పంచడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఒక వర్గమే ఫలాలని అనుభవించి ఇంకొక వర్గాన్ని అధోపాతాలకి తొక్కి రేపొద్దున వాళ్ళు కూడా ఎన్నికల్లో అధోపాతాలకు పోతారో వేచి చూద్దాం.